ఏదో చిన్న విషయం వచ్చిందని ఎర్రగొట్టుబడిపోయి నిరాశ చెందబోవాకు. మన యవనస్తులకున్న ప్రాబ్లం అది. సుఖంగా పెరుగుతున్నారు ఇంట్లో చక్కగా. పెరిగిన తర్వాత మానసిక స్థితి స్ట్రాంగ్ గా లేదు. ఒక్కడొక మాట అన్నాడంటే చాలా అయిపోయింది ఇంకా జీవితం. భూమి మీద అనేక మంది అనేక మాటలు అంటారు. జీవితం అంటేనే అది. ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఒత్తిడి ఉంటుంది, దేశాలు మారిన తర్వాత ఒత్తిడి ఉంటుంది, రకరకములైన పరిస్థితులు ఎదురవుతాయి. ఇవన్నీ ఎదుర్కొనటానికి నీకు కావాల్సింది ఏంటి తెలుసా? మానసికమైన ధైర్యం కావాలి. అక్కడ నిలబడాలి అని అంటే నీ జీవితం ఏంటనేది దేవుని వాక్య అర్థంలో చూసుకోవాలి. నా జీవితాన్ని చాలా సార్లు మురికి అర్థంగా చూసుకున్న వ్యక్తిని నేను. చాలా సార్లు విరిగిపోయిన అర్థంలోని చూసుకున్న వ్యక్తి నేను. ప్రభువా నా వల్ల కాదు, నేను యోగ్యుని కానంటే ప్రభు అంటున్నాడు, నా అర్థంలో చూడు, నా అర్థంలో చూడు. నా అర్థంలో చూస్తే ఇది నా ప్రణాళిక నీ పట్ల. నా అర్థంలో నువ్వు చూసుకుంటే ఇది నీ స్థితి. ఇంతగా నేను తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. దేవుడు అంటాడు, నేను రాజునై నీ లోపల ఉండగా నీ స్థితి కూడా లోపల ఉన్నవాడి లాంటి స్థితి రావాలి.